छठी माई का पूजा। छठी माई का पूजा। ओके, ये किधर का आदमी कर रहा है? ये यूपी बिहार झारखंड। यूपी बिहार झारखंड वाला। हाँ, मध्य प्रदेश भी आ गया है कुछ। हाँ हाँ। హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణలోనే ఒక స్పెషల్ పండగ చూస్తున్నా. అదేంటంటే ఛాత్ పూజ అనంట. ఛాత్ పూజ బీహార్ వాళ్ళు ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళు అయితే చేసుకుంటారట ఈ పండగ. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే నేను ఇక్కడ షామీర్పేట్ చెరువు దగ్గర ఎంత జనం ఉన్నారు ఏంటబ్బా అని వచ్చాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అయితే చాలా బాగా జరుగుతుంది. చూసారు కదా, ఫెస్టివల్ అయితే చాలా బాగా చేసుకుంటారు. అది చెరువు దగ్గర చేస్తారు అనమాట. సూర్య భగవానుడి పండుగ అంట. సో చెరువు దగ్గర చేస్తారు, చాలా బాగుంది. సో ఇంకా చెప్పడానికి అయితే మాటలు సరిపోవు. చూడండి, మొత్తం చూపిస్తాను. ఇక్కడ లోపలికి వచ్చేసరికి నాకైతే ఇట్లా ఒక ఫ్లెక్సీ అయితే కనబడింది, అంటే బీహార్ అసోసియేషన్ అని. సో చూసారు కదా, సో వీళ్ళంతా మొక్కుబడి అనుకుంటా. సో గంగా అంటే చెరువు వరకు అయితే మొక్కుంటూ ఇట్లాగా మొక్కుంటూ కింద పడుకుని మొక్కుంటూ వస్తున్నారు అక్కడి వరకు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మొక్కుంటారు కదా దేవుడికి. సో వీళ్ళది ఒక మొక్కు అనుకుంటా ఇట్లాగ రావడము. చెరువు దగ్గరకు వచ్చేసరికి నాకైతే ఇక్కడ సూర్యుడు అస్తమిస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో ఈ పూజను స్పెషల్గా సూర్యుడు అస్తమించేటప్పుడు చేసే పూజనంట. ఇక్కడ ఇంత జనం అయితే ఒక 4 గంటల ముందు నుంచి అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారంట. అంటే సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడని చూస్తూ ఉన్నారనమాట. సో సూర్యుడు అస్తమించే సమయానికి వీళ్ళైతే మొత్తం పూజ సామాగ్రి అంతా రెడీ పెట్టేసుకున్నారంట. సో ఇట్లా చూసారు కదా, ఇట్లా మూటల్లో కట్టేసుకుని పళ్ళు అలాగే ప్రసాదాలు అన్నీ స్వామివారికి తీసుకొని వచ్చారనమాట చెరువు దగ్గరికి. ఇక్కడ దగ్గరకు వచ్చే వారికి నాకు కూడా తెలియదు సూర్యుని కేసు ఎందుకు చూస్తున్నారు అట్లా అని. అస్తమిస్తున్న సూర్యుని అయితే వీళ్ళందరూ చూస్తూ ఉన్నారనమాట. సో 2-3 గంటల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని. సూర్యుడు అస్తమించేటప్పుడు మాత్రం ఇక్కడ స్వామివారికి అయితే అందరూ దండం పెట్టేసుకొని స్నానాలు చేసేసుకొని ఇక్కడ పటాకులు చూసారు కదా. సో పటాకులు అయితే నేను పోయిన కాడ నుంచి పేలుస్తూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. సో అక్కడ కొంతమందిని అడిగిన తర్వాత అసలు ఏంటి ఇదని అడిగితే వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇట్లా చూసారు కదా, కొంతమంది అయితే రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా సూర్యుడు అయితే అస్తమించేసిండు అనమాట. ఇంకా అస్తమించడానికి దగ్గరలో ఉన్నాడు. సో ఇక్కడ ఇంకా రకరకాల బొమ్మలు అవి అయితే చాలామంది పెట్టుకున్నారు. సో ఎందుకంటే ఇది ఒక జాతర టైప్ చేసుకున్నారు అనమాట ఇక్కడ చెరువు దగ్గర. సో నాకైతే అక్కడ రోడ్ అంటే పోతూ ఉంటే ఇక్కడ ఇంత జనం అసలు ఏం జరుగుతుంది అనేసి నాకు కన్ఫ్యూజన్లో నేను వచ్చాను అనమాట ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక బీహార్ వాళ్ళు అలాగ చేసుకునే వాళ్ళ పండగ అంట. సో ఇందాక చూశారు కదా, వాళ్ళు ఇట్లా పొర్ల దండాలు పెట్టుకుంటూ వస్తున్నారు ఇక్కడ వరకు. సో చెరువు వరకు అయితే వచ్చి ఇట్లా గంగమ్మ తల్లిని అయితే తాకుతారంట అట్లా. సో సూర్యాస్తమయం అయ్యేలోపు వీళ్ళు చెరువు దగ్గరికి రావాలని మొక్కున ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సూర్యుడు అయితే మొత్తం లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంది ఇంకా. సో సూర్యుడు అస్తమించేసిండు మొత్తానికి. సో వీళ్ళైతే ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని అందరూ ఇంకా ఇంటి ముఖాన పడతారనమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం చెరువులో అయితే ఇట్లా చెరుకు గన్నలు అయితే పెట్టేశారు. చెరువులో చెరుకు గన్నలు పెట్టేసి ఇట్లా ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారనమాట.
ఇక్కడ వీళ్ళతో పాటు పండుగలో కలిసిపోయినందుకు నాకైతే ఇక్కడ ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. అంటే మన తెలంగాణలో కాకుండా ఇంకెక్కడో ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో నాకైతే చాలా బాగుంది పండుగ, చాలా బాగా నచ్చింది. ఇక్కడ కనిపించే పళ్ళు మొత్తం అన్ని రకాల పళ్ళు తీసుకొచ్చి సూర్యభగవానికి ప్రసాదంగా పెడతారంట. సూర్యుడు అస్తమించేసరికి అయితే ఇంకా ఇట్లా మొత్తం అక్కడ పెట్టిన పళ్ళు పలహారాలు మొత్తం అన్ని మళ్ళీ ఇట్లా మూట కట్టుకొని మళ్ళీ ఇంటికైతే తీసుకెళ్ళిపోయారు. వీళ్ళైతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ఇక్కడికి వస్తారంట. సో ఇక్కడ చూసిరు కదా, ఇంకా వీళ్ళైతే దీపంతో స్వామివారికి అయితే నమస్కారం చెప్తున్నారు. సూర్యుడు అస్తమించేసరికి అయితే ఇట్లా ఒక్కొక్కరు అయితే అందరూ దీపాలు ఒక్కొక్క రకంగా పెట్టుకున్నారు. అంటే వాళ్ళకు నచ్చిన డిజైన్లో ఇట్లా దీపాలు అయితే వెలిగించారు అనమాట అక్కడ చెరువు పక్కన. సో అరటాకులతో ఇట్లా పందిరిలాగా వేసేసి దాంట్లో దీపాలు అయితే పెట్టిర్రు. సో చూస్తున్నారు కదా, కార్తీక మాసంలో జరిగే ఈ పండుగ అసలు చూడండి. అసలు కార్తీక మాసంలో మన తెలంగాణలో కూడా ఇట్లా దీపాలు వదులుతారు కదా నీళ్ళల్లో. సో అట్లాగే ఇక్కడ వీళ్ళు కూడా దీపాలు అయితే వదులుతున్నారు. వాళ్ళ సాంప్రదాయాలు చేసుకునే పండుగ ఈ పండుగ. సో వాళ్ళ సాంప్రదాయాన్ని మర్చిపోకుండానైతే ఈ పండుగ అయితే ఇక్కడ చేసుకుంటారు హైదరాబాద్లో. సో ఎక్కడున్నా కానీ పండగే కదా. సో ఊరికి వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడైతే ఊర్లో ఎట్లా చేసుకుంటారో అట్లాగైతే ఫ్యామిలీలు అందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ పండుగనైతే జరుపుకుంటున్నారు ఇక్కడ. సో నాకైతే బీహార్లో ఉన్నట్టే ఉంది. అంటే ఇక్కడ తెలంగాణలో జరుపుకుంటున్న పండుగ కూడా. సో వీళ్ళైతే నెత్తి మీద ఎత్తుకున్నారు కదా, వీళ్ళు నెత్తి మీద మూటలు ఎత్తుకున్నారు కదా. సో ఇవన్నీ గంపలు అనమాట. ఈ గంపలల్లో సో ఇట్లాగా ఒక్కొక్క చాటలో ఇట్లా పండ్లు పలహారాలు అన్నీ పెట్టుకుని వచ్చారనమాట. వచ్చేసి ఇక్కడ గంగమ్మ ఒడిలో అయితే ఇక్కడ గంగమ్మ పక్కనే అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా గంపలో పండ్లన్నీ. సో ఈ పండ్లు మొత్తము ఇందాక సూర్యభగవానుడు అస్తమించే టైంకి ఇక్కడ మొత్తం అన్ని కింద అరేంజ్ చేసారు. దాని తర్వాత పూజ అయిపోగానే మళ్ళీ ఆ పళ్ళు తీసుకొని మొత్తము ఆ గంపలో అయితే వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారంట. సో అవే పళ్ళు మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ 4 గంటలకి మళ్ళీ తీసుకొని వస్తారంట. ये बिहार से उठ करके अभी बढ़ते जा रहे हैं. दिवाली का 6 6 डे पे आता है. दिवाली का 6 डे. अभी इधर का ये कितना टाइम तक रहेगा? और अभी सूर्य निकल गया ना, अभी डूब गए, अभी सब लोग चले जाएंगे. सब ये अपना लेके जा रहे हैं ना. क्या फिर सुबह 4 बजे लोग आ जाएंगे. इधर सुबह 4 बजे आएंगे. फिर सूर्य निकलेंगे. फिर सब लोग अपना उठाएंगे, चले जाएंगे. हाँ. ओके. सुबह दूध लावा सब चढ़ेगा. सूर्य भगवान को लोग अर्घ देंगे. उसके बाद जाएंगे. నేను ఇందాక చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపాలు పెట్టుకుంటారని. సో వాళ్ళకు నచ్చినట్టయితే ఇట్లా ఇక్కడ దీపాలు అయితే అలంకరించుకున్నారు. ఇక్కడ సూర్యోదయం అయిపోయేసరికి అయితే ఇక్కడ దీపాలంకరణ మొత్తం కంప్లీట్ చేసేసుకొని వీళ్ళైతే ఇంకా ఆ పళ్ళు పలహారాలు మొత్తం అన్నీ మళ్ళీ సర్దేసుకుంటారు అనమాట ఇంటికి తీసుకెళ్ళడానికి. సో ఇంటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ
రేపు ఉదయం 4 గంటలకైతే మళ్ళీ వస్తారంట ఇక్కడికి. ఈ పండగ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అయితే ఈ అన్ననే నాకు. సో నాకైతే కొంచెం హెల్ప్ఫుల్గా మంచిగా చెప్పాడనమాట ఈ పండగ అసలు ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది. ఇంక అందరైతే ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తం తీసుకోవాలి మళ్ళీ రేపు మార్నింగ్ 4 o'clock వస్తుంది. జనాలు అయితే చాలామంది వచ్చారు. ఇప్పుడే సూర్యాస్తమం కాగానే అందరూ వెళ్ళిపోతారు అనమాట. సో ఇప్పటి వరకు అయితే అంతా దీపాలు వెలిగించి అదంతా చెరువుకి పూజ చేశారు గంగమ్మ తల్లికి. మన సూర్యుడు అస్తమించిండు అనమాట. ఇప్పుడే సూర్యుడు అస్తమించగానే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతుర్రు. ఓకేనా, ఇక చూసారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు రేపు మార్నింగ్ మళ్ళీ 4 o'clock ఇక్కడికి వస్తారంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు కదా, సూర్యుడు ఉదయించేలోపు మళ్ళీ ఇక్కడ 4 o'clock వరకు వచ్చి సూర్యుడు ఉదయించేలోపు దీపాలు అయితే పెడతారంట. మళ్ళీ చెరువుకి పూజ చేసి ఇక్కడ సూర్యభగవానుడికి పూజ చేస్తారంట. సో మళ్ళీ మార్నింగ్ 4 o'clock అయితే రావడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఓకేనా, సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు తెలంగాణలో ఏంటారు బాబు ఇలాంటి పండుగ ఎక్కడ చూడలేదు అనుకున్నా, కానీ వీళ్ళంతా బీహార్ వాళ్ళంట, బీహారు ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళు. సో పండుగ అయితే చాలా బాగా చేస్తారు. సో చూడండి వాళ్ళ ఆనందము అసలు వాళ్ళ సొంత ఊర్లో చేసినట్టు చేస్తారు అనమాట పండుగ. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మీకు వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. ఓకేనా. ఇంకా వీళ్ళందరూ ఇంకా పూజనైతే ముగించేసుకొని ఇంటికి వెళ్ళిపోతుర్రు. సో మళ్ళీ వీళ్ళైతే పొద్దున 4 గంటలకైతే వస్తారంట. సో చూద్దాము. సో వీళ్ళైతే అసలు నిజంగా పండగ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ.
जाके रास्ता नहीं है। ऊपर से जाके रास्ता वहाँ कर रहे हैं, कब से कर रहे हैं? हाँ हाँ अभी जाने के लिए जैसे हम लोग वेट कर रहे हैं कि लाइटिंग कहाँ कहाँ सबसे जाए। निकलने तक सब पूजा करते रहते हैं। हाँ पानी में। फिर सूर्य निकलने के बाद ऐसे ही चला जाते हैं। हाँ ऐसे पूजा होने के कंप्लीट करके चला जाता है। सामने आएंगे आप देखो, हाय हाय बोलो, अपना हाय इस तरह। बिल्डू भाई एक स्टेबल आदमी के पास चलेंगे।